కథాస్రవంతి. గురువు చూపిన బాట కథ రచన శ్రీ ఏడుకొండలు కళ్ళేపల్లి. వినిపిస్తున్నది పప్పు భోగారావు. శ్రీ ఏడుకొండలు కళ్ళేపల్లి మచిలీపట్నం, కృష్ణా జిల్లా జీవశాస్త్ర ఉపాధ్యాయుడు. 2020 సంవత్సరం సెప్టెంబర్ 28వ తేదీన వీరి మొదటి కథ మార్చిన బహుమతి ఈనాడు హాయి బుజ్జిలో ప్రచురితమైంది. అలా ప్రారంభమైన వీరి సాహిత్య ప్రస్థానం ఆంధ్ర, తెలంగాణలలోని వివిధ పత్రికలలో ఇప్పటి వరకు 95 బాలల కథలు, 17 బాలగేయాలు, 43 కవితలు, 10 వ్యాసాలు, 2 సామాజిక కథలతో కొనసాగుతోంది. 2022 సంవత్సరంలో తిరుపతిలోని వే ఫౌండేషన్ వారు వీరికి బాల సాహితీ మిత్ర పురస్కారాన్ని ప్రదానం చేశారు. పరంధామయ్య ఇంట్లోనే కిరాణా కొట్టును నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. నిజాయితీపరుడు, అందరికీ నాణ్యమైన సరుకులు అందిస్తూ అధిక లాభాపేక్ష లేకుండా మంచి వ్యాపారిగా పేరు తెచ్చుకున్నాడు. అతనుంటున్న ఇంటికి 4 బజార్ల అవతల మరొక కిరాణా కొట్టును కూడా నమ్మకస్తుడైన రంగయ్య ద్వారా నడుపుతున్నాడు. పరంధామయ్యకు 2 కొడుకులు. పెద్దోడు రాజేష్, చిన్నోడు లోకేష్. ఇద్దరూ చదువులో బాగానే రాణించారు. చదువులు పూర్తవడంతో ఉద్యోగ వేటలో ఉన్నారు. ఉద్యోగాలు రాక ఇంట్లోనే ఉంటూ ఏ పని చేయకుండా సోమరులుగా తయారవడంతో లాభం లేదని భావించిన పరంధామయ్య ఇద్దరినీ పిలిచి, మీ చదువులు పూర్తయ్యాయి కనుక మీకు ఉద్యోగం వచ్చే వరకు నాకు వ్యాపారంలో సాయం చేయండి. మనకున్న 2 కిరాణా కొట్టులను చెరొకటి చూసుకోండి. నాకు విశ్రాంతి దొరుకుతుంది అన్నాడు. ఛీ, ఇంత చదువు చదివి ఈ పని చేయాలా అన్నారు ఇద్దరు ఒకేసారి. అదేంట్రా అలా అంటున్నారు? ఈ వ్యాపారం మీదనే కదా ఆధారపడి మనం బతుకుతోంది. దీన్ని మీరు చులకనగా చూడకండి అని వారికి నచ్చచెప్పే ప్రయత్నం చేశాడు. వాళ్ళు వినలేదు. ఇక లాభం లేదని పరంధామయ్య భార్య సరోజనికి పిల్లల విషయం అప్పచెప్పి వారికి నచ్చచెప్పమన్నాడు. ఇద్దరికీ వాళ్ళ అమ్మ నచ్చచెప్పే ప్రయత్నం చేసింది. చివరికి 6 నెలలు మాత్రమే చేస్తామని ఒప్పుకున్నారు. పరంధామయ్య ఇద్దరికీ చెరో కొట్టు అప్పచెప్పాడు. 1 నెల గడిచింది. ఇద్దరి వ్యాపారాన్ని గమనించగా ఇద్దరి షాపులు నష్టాల్లో నడుస్తున్నట్టు తెలిసింది. నష్టం ఎందుకు వస్తోందని ఆరా తీయగా ఇద్దరూ మేం బాగా చదువుకున్నాం, ఇది మా చదువులకు తగిన పని కాదు అని ఇష్టం లేకుండా పనిచేస్తూ షాపుకు వచ్చేవారిని చులకనగా చూడటం, విసుక్కోవడం వల్ల షాపుకు వచ్చేవారు తగ్గిపోసాగారు. అందుకే బేరాలు లేక నష్టాలు రాసాగాయి. లాభం లేదని భావించిన తండ్రి పరంధామయ్య, మనం చేసే పనిలో దైవాన్ని చూడాలి, అంతేగాని నా చదువుకు తగింది కాదు, ఇంకా ఏదో ఉందని దానికోసం ఎదురు చూడటం మంచిది కాదు. మన అర్హతకు తగిన ఉద్యోగం వస్తే తప్పు లేదు, కానీ ఉద్యోగం వస్తేనే చేస్తాను, లేకపోతే లేదు అనడం తప్పు. నేను వ్యాపారం ఎలా చేస్తున్నానో, వచ్చేవారిని ఎలా పలకరించి వాళ్లతో ఎలా మాట్లాడుతున్నానో 1 వారం పాటు నన్ను గమనించండి అన్నాడు. ఇద్దరూ సరేనన్నారు. 1 నెల రోజుల తర్వాత పరంధామయ్య ఇద్దరినీ గమనించగా పెద్దవాడి షాపు అధిక లాభాల బాట పట్టింది, కానీ చిన్నవాడి షాపు మళ్లీ నష్టాల్లోనే ఉంది. ఏం జరుగుతుందో తెలుసుకోవాలని పరంధామయ్య మారువేషంలో మొదట పెద్ద కొడుకు కొట్టు వద్దకు వెళ్లి చూడగా పెద్దవాడు తూకంలో మోసం చేయడం గమనించాడు. అధిక లాభాలు రావడానికి కారణం ఇదా అనుకుని తర్వాత చిన్న కొడుకు వద్దకు వెళ్ళాడు. కొట్టుకు వచ్చిన వాళ్ళంతా అతన్ని పొగుడుతూ వారికి కావాల్సిన సరుకులు తీసుకుని డబ్బులు ఇవ్వకుండా అప్పు పెట్టసాగారు. పరంధామయ్య కొడుకులతో, మీరు వ్యాపారం సరిగ్గా చేయడం లేదు. రాజేష్, నువ్వు తూకంలో మోసం చేయడం నేను చూశాను. అది చాలా తప్పు. నిజాయితీ, నమ్మకమే వ్యాపారానికి పెట్టుబడి. మన మీద నమ్మకం పోయినప్పుడు మన దగ్గరికి ఎవరూ రారు. నమ్మకాన్ని కలిగించడానికి ఎంతో కష్టపడాలి. నిజాయితీగా వ్యాపారం చేస్తేనే అది సాధ్యం. నన్ను క్షమించండి నాన్న, అధిక లాభాలు రావాలనే దుర్బుద్ధితో అలా చేశాను. ఇక నుంచి ఎప్పుడూ అలా చేయను. లోకేష్, నువ్వు ఇతరుల పొగడ్తలకు లొంగిపోయి సరుకులను అడిగిన వారందరికీ అప్పు రూపంలో ఇవ్వడం మంచిది కాదు. అవసరమైన వారికి, ఆపదలో ఉన్నవారికి ఇవ్వడంలో తప్పులేదు. అందరికీ అప్పు ఇవ్వడం వల్ల నీ వ్యాపారం నష్టాల్లో ఉంది. ఇది సరైన విధానం కాదు అంటే, నన్ను క్షమించండి నాన్న, ఇక నుంచి నేను వ్యాపారాన్ని సరిగ్గా చేస్తాను అన్నాడు చిన్న కొడుకు. కొంతకాలం గడిచింది. పరంధామయ్య కొడుకులతో, మీరు చెప్పిన 6 నెలల కాలం పూర్తయింది, ఇక నుంచి మీ ఇష్టం, మీ ఉద్యోగ వేటలో ఉండండి అన్నాడు. లేదు నాన్న, మేము ఇక నుంచి ఉద్యోగం కోసం ఎదురు చూడం, మన వ్యాపారాన్ని చూసుకుంటాం అన్నారు. వారి మాటలు విన్న పరంధామయ్య ఆశ్చర్యపోతూ, మీరెందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు అని అడిగాడు. మొన్న ఒకరోజు మేమిద్దరం సరుకుల కోసం బజారుకు వెళ్ళినప్పుడు దారిలో మాకు చదువు చెప్పిన సార్ ఒకరు తోపుడు బండి మీద బట్టలు అమ్మడం చూశాం. ఏమిటి సార్, ఎందుకిలా మీరు అని అడిగితే,
కరోనా వల్ల ప్రైవేటు పాఠశాలలు మూతపడడంతో ఉపాధి లేక మా నాన్న వృత్తి అయిన ఈ వస్త్ర వ్యాపారం చేస్తున్నాను. ఇందులో తప్పే ఉంది అన్నారు. దాంతో మా జ్ఞానోదయం అయింది. అందుకే ఉద్యోగం కోసం ఎదురు చూడకుండా మన వ్యాపారాన్ని చేయాలని నిర్ణయించుకున్నాం అని తెలిపారు. మీరింతవరకు గురువు చూపిన బాట కథ విన్నారు. రచన శ్రీ ఏడుకొండలు కళ్ళేపల్లి. వినిపించినది పప్పు భోగారావు. ఈ కథ ఆదివారం వార్త 2022 సంవత్సరం ఏప్రిల్ 24వ తేదీ సంచికలో ప్రచురితమైంది. ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి.